మీరు నెలకి ₹1 కోటి సంపాదించాలి, ఉద్యోగం ద్వారా కాదండి. అంటే మన లైఫ్లో ఈ వారం రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నాం, ఈ 1 మంత్లో ఏం చేయాలనుకుంటున్నాం. ఆకలి అవసరం, తల్లిదండ్రులు పెంచిన విధానం 20. Right, now let's learn a wonderful topic from Mr. Robert from Impact Trainer. In attitude, what is in altitude? How to create your attitude? Then meena meeku adbhutamaina prasangam untundi. Now I invite Mr. Robert in front of you. Over to Robert. So thank you, sir. So happy afternoon, dear friends. Happy afternoon. Andu evarkochu. Happy afternoon. One more. Happy afternoon. Winners don't do different things. They do the same thing in different ways. ఎప్పుడైనా విన్నారా? Winners don't do different things. They do the same thing in different ways. అంటే విజేతలు కొత్త పనులు ఏం చేయరంటండి. అందరూ చేసే పనులే కొత్తగా చేస్తారంట. నిజమేనా? మీలో అర్జున్ రెడ్డి ఎంతమంది చూసారు డియర్ ఫ్రెండ్స్? గట్టిగా నాయిస్ చేయాలి, స్టూడెంట్స్ కదా. అర్జున్ రెడ్డి సూపర్. KGF చూసారా? నేను కూడా ఒక సినిమా చూపిస్తాను మీకు, వింటారా? చూడద్దు, వినండి, మనసుతో చూడండి. KGF 3 letters ఏనా? నేను మీకు AGF అనే సినిమా చూపిస్తా. AGF. KGF అంటే మీకు తెలుసు, AGF గురించి మాట్లాడుకుందాం. ఆ AGF అనేది మాట్లాడుకోవడానికి ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను డియర్ ఫ్రెండ్స్, మీరు నాకు ఆన్సర్ చేస్తారా? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు రాబర్ట్ రవిచంద్ర అండి. నేను కాకినాడ నుంచి రావడం జరిగింది. I have an 18 years experience in marketing and sales. సో దాంతోపాటు నాకు గంపా నాగేశ్వరరావు గారి సెషన్స్ ర్యాండమ్ గా అనుకోని విధంగా పరిచయం అయిన తర్వాత కొన్ని వేల మంది ఈ రోజు నాకు పరిచయం అయ్యారండి. చాలా వేల మంది కుటుంబాల్లో నా మాటలు వినిపిస్తున్నాయి. కాబట్టి మీలో డైరీ రాసే అలవాటు ఉంటే కనుక దిస్ ఇస్ ద బెస్ట్ డే అండి. మనసు పెట్టి వినండి, దిక్కులు చూడకండి. చిన్నప్పటి తల్లిదండ్రులు అదే చెప్పారు, దిక్కులు చూడకండిరా, చెప్పింది ఎనరా అని చెప్పేవారు చిన్నప్పుడు. అప్పుడు వినలేదండి, తర్వాత తెలిసింది. మనసు పెట్టి వింటే లోపల ఉన్న సెలబ్రిటీకి అర్థమైతే ఆయన వచ్చి పని చేస్తాడండి, సెలబ్రిటీ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. స్కూల్లో చాలా మంది జాయిన్ అవుతూ ఉంటారు డియర్ ఫ్రెండ్స్, కానీ స్కూల్ ఫస్ట్ ఒకళ్ళే వస్తారండి, అంతేనా? స్కూల్ టాపర్ ఒకళ్ళే ఉంటారు. మరి ఆ టాపర్ ఏం చేశాడో ఈరోజు టాపిక్ అదేనండి, యాటిట్యూడ్. యాటిట్యూడ్ అని టాపిక్ నేను సార్కి చెప్పినప్పుడు అండి, ఓకే రాబర్ట్ గారు చెప్పండి అన్నారు. యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దృక్పథం. ఒక పని మొదలు పెట్టినప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు, ఆ స్టాండర్డ్స్ మాత్రమే మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్తాయండి, విజయానికి దగ్గరగా తీసుకువెళ్తాయి. కాబట్టి మీరు అందరూ వినడానికి సిద్ధంగా ఉంటే నేను జస్ట్ ఒక 10 minutes జీవితంలో ఎప్పుడైనా ఇబ్బంది అనిపించినా, నేను చెయ్యలేను అనిపించినా, కొన్ని మాటలు మనసు లోపల నుంచి మోటివేట్ చేస్తాయండి. మాటే మంత్రంగా అనిపిస్తుంది. అలాంటి మాటలు మనం నేర్చుకుందాం. మీ పేరెంట్స్ మిమ్మల్ని కన్నందుకు మా అదృష్టం అనుకునే అవకాశం చాలా తక్కువ మంది మాత్రమే ఇస్తున్నారండి పిల్లలు. కానీ ఇక్కడ గంపా నాగేశ్వరరావు గారు కండక్ట్ చేసిన ఈ లయన్స్ క్లబ్ ద్వారా ఏమైతే సెషన్స్ జరుగుతున్నాయో, మీరందరూ కూడా అద్భుతమైన పొజిషన్లోకి వెళ్ళడానికి ఈ రోజు నిర్ణయం తీసుకోండి. సో KGF దగ్గరికి వచ్చేద్దాం. KGF మీకు తెలుసు, నేను AGF గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. AGF లో ఫస్ట్ లెటర్ ఏంటి డియర్ ఫ్రెండ్స్? A. సెకండ్ లెటరు G. థర్డ్ లెటరు ఓకే. ఫస్ట్ A అంటే యాటిట్యూడ్. యాటిట్యూడ్ ఏంటంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, దృక్పథం. ఒక దొంగకి 2 పిల్లలు పుట్టారంటండి. 2 అబ్బాయిలే, అమ్మాయిలు లేరమ్మా ఏమనుకోవద్దు, 2 అబ్బాయిలే పుట్టారు. ఒక 20 ఏళ్ళు అయిన తర్వాత ఒక అబ్బాయి దొంగ అయ్యాడంట. వాళ్ళందరూ అడిగారు, అరే నువ్వు దొంగ ఎందుకు అయ్యావు అని. మన దొంగ అయితే నేను దొంగకి ఏమవుతాను అన్నాడంట. అంటే అతని ఆలోచన అలా ఉంది. ఇంకొక బ్రదరు ఎస్ఐ అయ్యారంటండి. ఎస్ఐ అయితే, అరే మీ తమ్ముడు దొంగ అయ్యాడు, మీ నాన్నగారు దొంగ కదా, మరి నువ్వు ఎస్ఐ ఎలా అయ్యావు, డిపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళావు అంటే, అలా ఉండకూడదు అని నేను ఎస్ఐ అయ్యానండి. అంటే చూసారా, చూసే కోణం డియర్ ఫ్రెండ్స్. చాలా మందికి అవకాశాలు, ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయండి, కానీ మనం ఏ కోణంతో చూస్తున్నాం? అందరిలాగా చూస్తున్నామా? కానీ మనం విజేతల్లా ఉండాలనుకుంటున్నాం కదా. సో విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. అంటే మంచి ఆలోచన విధానం, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు మాత్రమే
బికమ్ ఎ లీడర్ అండి. అలాంటి లీడర్ సొసైటీకి అవసరం. గంప నాగేశ్వరరావు గారు ఒక అద్భుతమైన మాట చెప్తారండి, వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి వచ్చాం. చాలా మంది వస్తారు డియర్ ఫ్రెండ్స్, కొన్నాళ్ళు గడుపుతారండి ఈ భూమి మీద, వెళ్ళిపోతారు. కానీ వచ్చిపోవడానికి కాదు ఇచ్చిపోవడానికి వచ్చాం. ఏమి ఇవ్వాలి? భోజనం చేసేటప్పుడు మన పేరు ఇచ్చేద్దామండి, మన పేరు చెప్పుకోవాలి. సో అలాంటి పనులు ఏమన్నా చేస్తున్నామా? చేసే స్థాయికి వెళ్ళడానికి ఈరోజు మనం తీసుకున్న డెసిషన్ ఏంటి, దాని మీద నిలబడిన ఆ స్టాండర్డ్స్ ఏంటి? సో నెక్స్ట్ ఏ అయిపోయింది కదా, యాటిట్యూడ్. అంటే మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే గెలవడానికి మాత్రమే మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనం తల్లి తండ్రి కలిస్తే మనం పుట్టామండి. ఇది కూడా నేను గంప నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో విన్నానండి. తల్లి తండ్రి కలిస్తే పుడతామండి. తండ్రిలోంచి తల్లిలోకండి కొన్ని కోట్ల వీర్య కణాలు వెళితే చాలా చచ్చిపోతే ఒకటి బతుకుతుందండి, అక్కడ గెలిచాం. తల్లి గర్భంలో 9 నెలలు కూడానండి చాలా చోట్ల పిండాలు ఎదుగుదల లేదండి, మనం ఎదిగాం, అక్కడ గెలిచాం. అక్కడి నుంచి బయటికి చాలా మంది చనిపోయి పుడుతున్నారండి, కానీ మనం చాలా మందికి బ్రతికివ్వడానికి బతికొచ్చామండి, అక్కడ గెలిచాం. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంద్రియాలు, దాంతోపాటు ఏంటంటే అన్ని రకాల మనకి అవయవాలు చాలా మందికి ఫంక్షనింగ్ లేదు డియర్ ఫ్రెండ్స్. కానీ మనం ఈరోజు వింటున్నాం, చూసినవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. ఇంత మంచి అవయవాలు ఉన్నాయి, బాగా మాట్లాడగలుగుతున్నాం, ఆహార్యం బాగుంది, వాయిస్ బాగుంది. ఇవన్నీ కూడానండి గెలిచి పుట్టిన మనం ఏది మొదలు పెట్టినా సరే గెలుస్తాం. అంటే యాటిట్యూడ్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకా సెకండ్ వన్ గోల్ ఉందా మీకు? అన్నయ్య గోల్ ఉందా నీకు? నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ అన్నా. ఎస్ గోల్ ఉందమ్మా. ఏం గోల్ ఉంది? బిజినెస్ మ్యాన్. ఓకే, సో బిజినెస్ మ్యాన్ తమ్ముడి గోల్ ఉంది ప్లీజ్. సో బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నారంటే తను, మీరు కూడా ఇండివిజువల్గా ఏదో గోల్స్ ఉన్నాయి కదా డియర్ ఫ్రెండ్స్. మన బిజినెస్ మ్యాన్ అవ్వాలని తనకు గోల్ ఉంది అంటే తన ఆలోచన లైక్ ఎ బిజినెస్ మ్యాన్. చాలా మంది వ్యాపారాలు చేస్తారు కానండి వ్యాపారస్తుల్లాగా ఆలోచించరు. అలాగే మీరు కూడా స్టూడెంట్స్ కాబట్టి అండి అందరికన్నా ది బెస్ట్ ఉండాలి, అందరూ మన గురించే మాట్లాడుకోవాలి, ఎగ్జాంపుల్ గా ఉండాలి. అంటే మనం వచ్చిపోవడానికి కాదు కదండి, ఏదో ఇచ్చిపోవడానికి వెళ్ళాం. సబ్జెక్ట్ రావట్లేదా? పలానా ఆయన ఉన్నారు, పలానా అబ్బాయి ఉన్నాడు, ఆ ప్రకాష్ దగ్గరికి వెళ్తే సబ్జెక్ట్ బాగా చెప్తాడు అని గోల్ పెట్టుకోవాలి. చాలా మందికి భగవంతుడు 24 గంటలు ఇస్తాడండి, మనకి 24 గంటలు ఇచ్చాడు. కానీ అందులో మనం కొంత సమయం అయినా మన కోసం కేటాయిస్తున్నామా? సో మనల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్లీజ్ ఒకసారి, గుండె నచ్చలేదండి, గుండు బాగాలేదండి, ఆడని అలా మాట్లాడుతున్నాడు. ఇందాక నాకు కూడా గంప నాగేశ్వరరావు నన్ను చూసిన తర్వాత దువ్వుని తీసాడు ఆయన, నాకు ఆశ్చర్యం వేసింది, ఇందుకే కాబోలు. సో గోల్ అనేది ఏంటంటే చాలా సందర్భాల్లోనండి ఒక డెస్టినేషను టైము లేకుండా అంగలార్చుకుంటూ ఎంత దూరం పరిగెడతాం డియర్ ఫ్రెండ్స్. ఒక టైము డెడ్ లైన్ పెట్టుకుంటే ఇన్ టైం కనుక క్లోజ్ చేయగలిగితే యు ఆర్ ది విన్నర్. చాలా సందర్భాల్లోనండి పని మొదలు పెడతామండి, మధ్యలో ఆపేస్తాం. ఇప్పుడు నాకు మా ఆవిడంటే చాలా ఇష్టం అండి, భయం కూడా. ఆవిడ ఏమంటే బిర్యానీ వండుతానండి అంటది, మధ్యలో ఆపేసింది అనుకోండి ఎలా అవుతుంది? మా అబ్బాయి మీకు చెప్పిన పని చేస్తాను డాడీ అంటాడు, మధ్యలో ఆపేస్తే ఎలా కుదురుతుంది? పూర్తి చేస్తేనే సక్సెస్ అవుతాం. కాబట్టి గోల్ పెట్టుకోవాలంటే ముందు టైం పెట్టుకోండి. టైం కన్నా 1 minute ముందు లెగడానికి లేకపోతే పూర్తి చేయడానికి చూడండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లెగాలి అనిపిస్తే కనుక లెగిసిపోండి డియర్ ఫ్రెండ్స్, అలారం మీద ఆధారపడద్దు. ఎందుకంటే ఎవరో మనల్ని ఎందుకు గెంటాలండి, ఎవరో గెడితే అంత దూరం పరిగెడతాం. అండ్ లాస్ట్ వన్ అండి, ఎఫ్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఫోకస్. లాస్ట్ వర్డ్ ఎఫ్ ఏనా ఫ్రెండ్స్? ఏజీఎఫ్ లో ఎఫ్ ఏనా లాస్ట్ వర్డ్? ఎఫ్ అంటే ఫోకస్. మీలో ఈ గోడ మీద బాల్ తో కొట్టండి అంటే చాలా మంది కొడతారండి, కుదిరితే రజనీకాంత్లు విసురుతారు చూడకుండా. నేనేమంటున్నానంటే ఆ బాల్ ఎంత అయితే ఉందో అంత సర్కిల్ గీసుకుని అప్పుడు కొట్టండి సార్, అంటే ఫోకస్ ఉంటుందండి. అంటే మన లైఫ్ లో ఈ వారం రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నాం, ఈ 1 month లో ఏం చేయాలనుకుంటున్నాం, ఈ 1 year లో ఏం చేయాలనుకుంటున్నాం. ఆకలి అవసరం, తల్లిదండ్రులు పెంచిన విధానం 24 గంటలు గుర్తొస్తూ ఉంటే డియర్ ఫ్రెండ్స్, నో డీవియేషన్స్, నో డిస్ట్రాక్షన్స్. మీరు నెలకి 1 కోటి రూపాయలు సంపాదించాలి, ఉద్యోగం ద్వారా కాదండి. ఆ కంపెనీల్లోనే పర్సంటేజ్ మిమ్మల్ని అడగాలి అంటే అంత ఎడ్యుకేటెడ్, అంత నాలెడ్జ్, అంత స్కిల్స్ మీకు ఉండాలి అంటే అందరికన్నా ముందు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే యాటిట్యూడ్ అవసరం. సో ఫైనల్గా నేను ఒక మాట చెప్పి సెషన్ క్లోజ్ చేస్తాను డియర్ ఫ్రెండ్స్. భర్తృహరి గారు ఒక మాట చెప్తారండి, పరోపకారార్థం మిదం శరీరం. పరులకు ఉపకారం చేయడానికే భగవంతుడు శరీరం ఇచ్చాడంట. మరి ఎంతమందికి ఈరోజు మనం మంచి చేస్తున్నామండి? భోజనం చేసేటప్పుడు మన పేరు ఎంతమంది చెప్పుకుంటున్నారు? కాబట్టి మీరు అందరూ యంగ్ జనరేషన్ కాబట్టి 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి. మీ ఎంటైర్ ఫ్యామిలీలో ఎవరూ సంపాదించలేనంత ఇన్కమ్
మీ ఇంటి పేరుతో మీ నాన్నగారు చెప్పాలి, మా అబ్బాయి అండి పలానా ఇంటి పేరు వాళ్ళు సంపాదిస్తున్నారు, పలానా ఊరు అబ్బాయి సంపాదిస్తున్నాడు, కాబట్టి డెసిషన్ తీసుకోండి, అందరికన్నా ముందు ఉండడానికి నిర్ణయించుకోండి. ప్లీజ్ ఎవరిని ఫాలో అవ్వద్దు, మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా డెవలప్ చేసుకోవాలి. సో యునిక్ కదా, అందరూ ఎవరికి వాళ్ళు డిఫరెంట్ వాయిస్ ఉంటుందండి. సో వేలుముద్రలు డిఫరెంట్గా ఉంటాయి, ఐ బాల్ డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి మీ యాటిట్యూడ్ కూడా డిఫరెంట్గా ఉండాలి. చాలా తక్కువ మంది మాత్రమే గెలుస్తారండి. అంటే లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతమందికి విజయం కావాలి? ఇలా చేతులు ఎత్తుతున్నారేంటి? గట్టి కేకలు వేయాలి కదా. మీరు ఎంతమందికి విజయం కావాలి? విజయానికి కూడా అర్హత ఉన్న వాళ్ళే కావాలంట. పెద్ద ప్రశ్న అండి ఇది. నాది లవ్ మ్యారేజ్ అండి. మా ఆవిడకి నేను నచ్చాను, ఏదో కొన్ని టిక్ మార్కులు పెట్టుకుంది ఆవిడ. మా మిస్సెస్ కొన్ని టిక్ మార్క్స్ పెట్టుకుందండి. అంటే ఆడ హెయిర్ స్టైల్ తర్వాత విషయం కానండి, ఈయన చెప్తే వింటాడు. అంటే మరీనంత బానిసనేం కాదండి, మంచి వ్యక్తి, మాట్లాడతాడు. ఇతని వల్ల నాకు సంఘంలో గౌరవం దొరుకుతుంది. సో ఫినాన్షియల్ గా నాకు నా పిల్లలకి మంచి భరోసా ఉంటుంది, ఎష్యూరెన్స్. దాంతోపాటు ఇతను పిల్లల్ని నన్ను చూసుకునే విధానం బాగుంటుందని ఆడపిల్లలకు కూడా కొన్ని చెక్ లిస్టులు ఉంటాయండి. అది ఓకే అయితేనే యాక్సెప్ట్ చేసింది మా మిస్సెస్ కూడా 15 ఏళ్ళ కిందట. మరి మా మిస్సెస్ నన్ను యాక్సెప్ట్ చేయడానికే చెక్ లిస్ట్ ఉన్నప్పుడు మరి సక్సెస్ చిన్నదా డియర్ ఫ్రెండ్స్? విజయం చిన్నది కాదు కదా. ఎవరిని పడితే వాళ్ళు నా చైర్లో కూర్చోబెట్టుకోదండి, అర్హత కావాలి. కాబట్టి అలాంటి అర్హత కావాలి అంటే కనుక మీకు 100 మార్కులు వచ్చినా 100%తో పాటు గోల్డ్ మెడల్ వచ్చినా సరే, సో నో యూజ్, ఉపయోగం లేదు డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీ టీచర్లు ఉన్నా సరే ఇది వాస్తవం. మీకు 100కు 100 వచ్చినా సరే, మీకు గోల్డ్ మెడల్ వచ్చినా, యు ఆర్ ద టాపర్ ఆల్సో, అయినా సరే ఉపయోగం లేదండి. ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళిన తర్వాత గదిలోకి మాట్లాడాల్సిన వ్యక్తి మీరే. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోండి. సో గంప నాగేశ్వరరావు చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నారు. మాట్లాడే విధానం, మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకునే విధానం, మీరేంటి అని ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసుకునే విధానం మీకు తెలియాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యగలం అన్న వాస్తవం, చెయ్యలేము అన్న వాస్తవం. దీనికి మీరు ఫిక్స్ అయితే కనుక ఖచ్చితంగా మీరు అడుగు పెట్టే ప్రతి ప్లేసు కూడా మీదే అవుతుందంటే మీ గురించే మాట్లాడతారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారికి సో హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.